సోనియా రచ్చేయండి అసలు. అసలు ఈ సోనియా డిఫెండింగ్ చేయడానికి అసలు క్వశ్చనే లేదు. అసలు ఫస్ట్ సోనియాకి ఆట ఆడటమే తెలియట్లే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతసేపు ఆ నిఖిల్ పక్క నుండి ఆ నిఖిల్ నిన్ను మట్టికి చెడగొట్టేస్తుంది, నువ్వు మట్టికి ఖచ్చితంగా బయటకు పోతారా నిఖిల్. నేను చెప్తున్నా నీచి ఇవాళ ఇందాకలే వచ్చేటప్పుడు ఒక ప్రోమో చూశాను పోయా, మొత్తం కూడా సీతనే ఎంచుకున్నారు దాని కింద. నీకు ఆ దద్దోజనం గాడు ఆ పులిహార రాని వీళ్ళందరే ఉన్నారు నీ దగ్గర. మొత్తం అటు వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది నాకైతే. మధ్యలో ఏదో లాస్ట్ లో ప్రేరణ మట్టికి ఆపుతుంది యష్మిని, చూడాలి అక్కడ ఏమవుతుందో. సోనియా ఆట వరస్ట్ అబ్బా, అసలు ఇంత వరస్ట్ కంటెస్టెంట్ ని నేను ఇంతవరకు చూడలేదు. సోనియా నువ్వు చెప్తున్నా, నువ్వు సోంపాపుడు సోనియా, నువ్వు నిజంగా నీకు కరెక్ట్ గా పెట్టారు ఆ పేరు సోంపాపుడు సోనియా. నువ్వు మట్టికి మొత్తం అందరిని మ్యానిపులేట్ చేయడానికి చూస్తున్నావు గేమ్ మొత్తం. అసలు ఇంతవరకు ఇన్ని సీజన్లు జరిగినా నీలాంటి కంటెస్టెంట్ ఇప్పుడు దాకా ఎవరు చూడలేదు. ఇలాగా ఎలా మాట్లాడుతున్నావు అంటే నువ్వు చాలా డిఫెండ్ అంటే నీ మాట తీరు ఎలా ఉందంటే వీళ్ళందరూ కూడా నీ కింద ఏదో బానిసల్లాగా, లేకపోతే నీకు వాళ్ళకేమీ తెలియదు, బుర్రలేదు, నాకు ఒక్కదానికే బుర్ర ఉంది ఆ టైప్ లో నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు అసలు నబీల్ ని టార్గెట్ చేసే విధానం అస్సలు బాగాలేదు, నాకు అస్సలు నచ్చలేదు. నబీల్ ఆట చూడు నీ ఆట చూడు. నువ్వు అసలు నీ వాటం నీ ఫేస్ అసలు నీకేమన్నా అర్థం ఉందా, నీకేమన్నా తెలుస్తుంది అసలు? నీకు అసలు ఎప్పుడన్నా డాన్స్ చేసావు, శుభ్రంగా నవ్వుతావు, పొద్దున్నే లేచి ఏదో ఒక్కసారి కూడా మార్నింగ్ లేచి డాన్స్ చేసింది లేదు. లేచి ఆ పృథ్వీగాడు ఇంకా నిఖిల్ ఇంకా చూస్తాను ఎంతసేపు నీకు వాళ్ళ మీద ఉంది. నీకు యష్మి కూడా అదే అంది, ఇంట్రెస్ట్ గేమ్ మీద లేదు. కరెక్ట్ చెప్పింది యష్మి అందుకే లైక్ చేస్తా నేను. కరెక్ట్ గా ఒకటే పాయింట్ చెప్పింది. నువ్వు వాళ్ళ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్, ఎవరో పెద్దోడి మీద చిన్నోడి మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ నువ్వు గేమ్ మీద పెట్టలేదు, 100% పెట్టలేదు బ్రో, నిజంగా పెట్టలేదు. ఇంకోటి యష్మి మొన్నటి దాకా ఎలా ఉంది బ్రో, అసలు ఆ అమ్మాయి చీఫ్ గా ఉన్నప్పుడు కానీ దిగే వరకు నాకైతే బాగా ఇరిటేట్ రప్పించింది యష్మి. అలాంటి యష్మి ఈ రోజు ఎంత బాగా ప్రేరణ కూడా ఈక్వల్ టు ఉంది. కానీ ఇప్పుడు క్లాన్స్ ని ఎంచుకునే సమయం వచ్చింది కాబట్టి, ఇప్పుడు సీత క్లాన్ చీఫ్ అయింది కాబట్టి వీళ్ళు ఇంటి సభ్యులను అడుగుతున్నాడు బిగ్ బాస్. అందరూ సీజన్ అయిపోయి వెళ్తున్నారు, కానీ యష్మి వెళ్తా ఉండగా ప్రేరణ ఆపావు. ఎందుకు ఆపావు నువ్వు? నీకేదో మళ్ళీ గేమ్ స్ట్రాటజీ వాడుతున్నావు నువ్వు ప్రేరణ. నువ్వు అసలు తెలుగు అంతంత మాత్రం మాట్లాడుతున్నావు, ఏదో లైక్ చేస్తున్నావు, గేమ్ స్పిరిట్ ఉందని. నువ్వు మళ్ళీ ఇక్కడ ఏదన్నా చిచ్చు పెట్టావంటే నువ్వు మొత్తానికి కూడా ఇక నువ్వు నెగిటివ్ లోకి వెళ్ళిపోతావు ప్రేరణ. ఇందులో డౌటే లేదు. నబీల్ ఆట విషయానికి వస్తే నిన్న కూడా నబీల్ ఏమంది నిన్న నువ్వు చీఫ్ కింద అనర్హత అంటే నువ్వు నీకు అంత సినిమా లేదు, నువ్వు అందరితో ఏంటి ఏమవట్లేదు, ఎడట్ అవ్వట్లేదు, అందరితో మాట్లాడట్లేదంట, నువ్వు అందరితో ఓపెన్ అప్ అవ్వట్లేదంట. ఓపెన్ అప్ అసలు ఇప్పుడు ఒక విషయం రెడ్ ఎగ్ తీసుకున్నప్పుడు నువ్వు ఎందుకు హ్యాపీగా ఫీల్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావని హ్యాపీగా ఫీల్ అవ్వాలి, అర్థమైందా? అక్కడ నువ్వు నీకు అసలు ఆటే రాదు, అందుకే పాపం చేసాడు నిఖిల్ గేడు. ఇది అయితే నేను ఈజీగా మళ్ళీ చీఫ్ అయిపోతాను. ఇంకా ఎవరన్నా అయితే అదే యష్మి గాని, ప్రేరణ గాని, సీత గాని, విష్ణుప్రియ ఆఖరికి వీళ్ళందరూ అయితే నాకు కాంపిటెంట్ ఇచ్చేస్తారు. వీక్ గా ఉంది కాబట్టి. ఎవరు వీక్? ఇప్పుడు వీకు నీ క్లాన్ లో ఉన్న నీ చీఫే నువ్వు వీకు అని నేను కనిపెట్టి నీకే ఇచ్చాడు గుడ్డు. దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ గుడ్డు సైకాలజీగా నీకు అర్థం కాలేదు, కానీ నువ్వు అందరు సైకాలజీ చదివేస్తావు అమ్మ. నువ్వు హౌస్ లో ఉన్న ప్రతి ఒక్కరి గురించి మాట్లాడేస్తావు. లాయర్ చదివింది కదా, లాజికల్ మాట్లాడదామని చూస్తుంది. ఏంటంటే నువ్వు ప్రతి ఒక్కరిని కూడా చాలా చిన్న చూపు చూస్తున్నావు, నువ్వు చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు. నాకు అసలు నీ మాట తీరైతే నాకు అసలు కంప్లీట్ గా నచ్చట్లేదు. ఇంకొకటి నబీల్ ని నిన్న నువ్వు అందరితో ఏమంటున్నావు, నువ్వు అందరితో ఇంకా ఓపెన్ అప్ అవ్వలేదా? ఎప్పుడన్నా అయిందా? ఆడవాళ్ళతో ఎప్పుడైనా కూర్చుందా? యష్మి అదే కదా వాళ్ళ మీద పెట్టిన ఇంట్రెస్ట్, టాస్క్ మీద పెడితే, గేమ్ మీద పెడితే నాకు కనిపించేది, నేను నామినేషన్ వెనక్కి తీసుకునేదాన్ని. నేను కరెక్ట్ పాయింట్ మాట్లాడానని యష్మి అయితే కరెక్ట్ గా ఉంది, చాలా కరెక్ట్ గా ఉంది. నువ్వు ఏదో వాదిస్తున్నావు కానీ అక్కడికి సోనియా యష్మి కరెక్ట్ గా ట్రిగ్గర్ చేసి నువ్వు ప్రతి ఒక్కరిని ట్రిగ్గర్ చేసి లాక్ చేసి మాట్లాడదామని చూస్తున్నావు నువ్వు సోనియా. నీకు కరెక్ట్ గా పర్సన్ ఎవరైనా దొరికారంటే యష్మి. నిన్ను కరెక్ట్ గా డిఫెండ్ చేయగలుగుతుంది, ప్రతి పాయింట్ ని నీకు తెలిసేలా చేస్తుంది. నువ్వు ఆట లేదు, నీకు ఆట లేదు. నువ్వు పెద్దోడిని చిన్నోడిని చూస్తే నా ఆట ఏం కనబడుతుంది అంటున్నావు. నువ్వు అసలు నీ దగ్గర ఆట ఉంటే నువ్వు ఎంత మందిలో ఉన్నా కనబడుతుంది, అర్థమైందా? పెద్దోడి చిన్నోడి మీద కాన్సన్ట్రేషన్ నీకుంది, యష్మికి లేదు, అర్థమైందా? యష్మి అంతసేపు గేమ్ స్పిరిట్ లోనే ఉంది. పెద్దోడు చిన్నోడి మీద కాన్సన్ట్రేషన్ నీకుంది, నీకు ఆ బుద్ధి ఉంది, నీకు లోపల ఆ మనసులో ఏదో ఫీలింగ్ నీకుంది, ఆమెకు లేదు, యష్మికి లేదు. యష్మి ఎంతసేపు గేమ్ లో దిగిందంటే అటు వారా లేకపోతే విన్నా అవుటా అంతే, ఇదే చూసుకుంటుంది. ప్రేరణ కూడా ఈక్వాలిటీ. మన విష్ణుప్రియ ఇంకా డెవలప్ అవ్వాలి, ఇప్పుడు మంచి చీఫ్ ని ఎంచుకుందేమో అని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం, సీత టీంలోకి వెళ్తుంది ఈ రోజు విష్ణుప్రియ, చూడాలి. ఇంకొకటి నువ్వేమంటావు, ప్రతి ఒక్కరిని
నువ్వు బయటకు పంపించేస్తావా? నువ్వేంటి అని మీ ఇద్దరే ఉంటారా? ఎవరో పెద్దోడు చిన్నోడు నువ్వే మీ ముగ్గురే ఉన్నావనా హౌస్ లో? అసలు ఏమనుకున్నావు నువ్వు సోనియా? ఆదిత్య ఎంత మాట అన్నావు నువ్వు నిన్న? ఏంటి నీకు 4th వీక్ దాకా ఛాన్స్ ఇచ్చారు, ఇప్పుడు దాకా ఇంతకన్నా ఎక్కువ ఎవరు లేరండి, మీరు వెళ్ళిపోవచ్చు అన్నావు. అసలు నీ మొఖానికి ఈ వీక్ లో ఎలిమినేట్ అయ్యేది నువ్వే. ఫస్ట్ పృథ్వీ కూడా అవడం నువ్వే అవుతావు. ఫస్ట్ నువ్వే ఎలిమినేట్ అయిపోయి నువ్వే బయటకు పోవాలి. అలా పోకపోతే ఉన్న వాళ్ళందరూ కూడా మెంటల్ గా ఫిజికల్ గా డిస్టర్బ్ అయిపోతారు. నీ వల్ల మొత్తం గేమ్ మ్యాటర్ లో. ఎందుకంటే ఒక్క విషయంలో చెప్పాలా, ఈ సోనియాకి మాట్లాడే విధానం తెలియట్లేదు. అన్ని నాకే తెలుసు, వీళ్ళకి ఎవరికి ఏమీ తెలియదు. నాగార్జున గారిని కూడా రూల్ చేస్తావు నువ్వు, నిన్ను వదిలేస్తే. నువ్వు నాగార్జున కూడా సలహాలు ఇస్తావు. నీ బిగ్ బాస్ షో ఇలా కాదు, ఇంకోలా పెడితే బాగుంటది, స్క్రిప్ట్ ఇది కాదు, రేపు పొద్దున ఇంకో స్క్రిప్ట్ నేను పంపిస్తాను, నాకు పెన్ను పేపర్లు పంపించమని చెప్పు. ఫోన్ చేసి చెప్పు. నువ్వు అక్కడ ఫోన్ చేయవసరం, అక్కడికి వెళ్ళి కెమెరా దగ్గరికి వెళ్ళి, బాబు నీ స్క్రిప్ట్ లేవు, నాకు నచ్చట్లేదు, నేను స్క్రిప్ట్ మార్చి రాస్తాను, నువ్వు మొత్తం తెచ్చుకో, నాకు పెన్ను పేపర్లు పంపించు, లోపలికి హౌస్ లోకి నేను మొత్తం సెట్ చేస్తాను, ఎవరెవరు ఉంచాలో ఎవరెవరు పంపించాలో మొత్తం రాసి పెడతాను, నువ్వు ఆడాలని శనివారం ఆదివారం వచ్చి ఎలిమినేట్ చేసి పడే అని చెప్పు. ఏం మాట్లాడుతావు నువ్వు? అసలే అభయ్ విషయంలో కూడా సోనియాదే మెయిన్ పాత్ర. అభయ్ అలా హట్ అయిపోవడానికి కూడా, ఆడు బయటకు వెళ్ళిపోవడానికి కూడా ఈ సోనియాదే. వాడు నాగార్జున గారికి నువ్వు అదే చెప్పు, కన్ఫ్యూజన్ నువ్వు పిలుస్తావు కదా, అప్పుడు చెప్పు, ఎందుకు సార్ మీ ఆటలేమో నాకు నచ్చట్లేదు, నేను పెడతాను అనుకుంటున్నావు కదా, నేను పెద్ద తురుముని అనుకుంటున్నావు కదా, చెప్పేసి సాయంత్రం వెళ్ళి సీసీ కెమెరా దగ్గరికి అందరూ పడుకున్నాక నువ్వు వెళ్ళి సీసీ కెమెరా ఎంచుకొని ఆ సీసీ కెమెరా దగ్గర కూర్చొని, నాగార్జున గారు ఏంటండి మీకు ఏమైనా పని చేస్తా, అదే స్క్రిప్ట్లు నాకు అసలు కన్వీనియంట్ గా ఉండలేదు. ఆ స్క్రిప్ట్లు నేను ఎవరైనా పంపించేవాలంటే నాకు అనుకూలంగా ఉండాలి ఆ స్క్రిప్ట్, కాబట్టి నేను రాస్తాను, ప్రతిరోజు మీరు బిగ్ బాస్ తో మాట్లాడించండి, నేను ఎవరెవరిని ఉంచాలో ఎవరెవరిని తీసేయాలో నేను చెప్తాను. ఆ ప్లేస్ లో నబీల్ కూడా ముందు పంపించండి, ఎందుకంటే నబీల్ బాగా టాప్ 5కి వెళ్ళిపోయేలా ఉన్నాడు, కాబట్టి ముందు నబీల్ పేరు రాస్తానండి, తర్వాత ఏమో యష్మి పేరు రాస్తాను, తర్వాత ప్రేరణ పేరు రాస్తాను, తర్వాత వరుస పెట్టి ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత మా పెద్దోడిని చిన్నోడిని కూడా పంపించేస్తాను, నేను కప్పట్టుకుపోతాను. నేను ఇదే నీ మాటలో నీ మాట తీరు మొత్తం ఇలాగే ఉంది. నీకు ఒక్క విషయం అర్థం కావట్లా, కప్పు నాదే అన్న ఫీలింగ్ లో ఉన్నావు. నేను తప్పితే ఈ బిగ్ బాస్ హౌస్ లో నాకన్నా మైండ్ ఉన్నది ఎవ్వరికి లేదు. ఇక్కడ అందరూ కూడా దద్దమ్మలే. నేను ఒక్కదాన్నే చాలా పవర్ఫుల్, చాలా ఇంటెలిజెంట్ గర్ల్, చాలా ఏంటి అంటారు కదా గొప్ప. నేను అందరికంటే నేనే గొప్ప. నాగార్జున దృష్టి నా మీదే ఉంది, బిగ్ బాస్ దృష్టి నా మీదే ఉందన్నావు. బిగ్ బాస్ డోర్ తెరిచేస్తాడు ఇది చూడు. నువ్వు ఇదే బిహేవియర్ ఉంటే నీ డోర్ తెరిచేస్తాడు. శనివారం వచ్చినప్పుడు నాగార్జున గారు రెడ్ కార్డు పెట్టేస్తారు. మీ చిన్నోడికి నీకు పెట్టేస్తారు రెడ్ కార్డు. నువ్వు ఇదే బిహేవియర్ కంటిన్యూ చేయి, ఖచ్చితంగా నీకు డోర్ తెరిసిపోద్ది. శుక్రవారం డోర్ తెరిసిపోద్ది, శనివారం రెడ్ కార్డు పెట్టేస్తాడు, ఆదివారం బయటకు తోసేస్తాడు. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. సో యష్మి అంటుంది మన సోనియాని, నేను అబ్బాయిలతో గేమ్ ఆడతాను, యష్మి సూపర్ అబ్బాయిలతో గేమ్ ఆడుతుంది. ఇదిగో నువ్వు సూపర్ అబ్బా, నిజంగా యష్మి. నీ యాటిట్యూడ్ ఎలా అయినా ఉండనే, ఎవరితో ఎలా అయినా డిఫెండ్ చేసి, ఇప్పుడు దాకా నువ్వు నెగిటివ్ షేడ్ లో ఉన్నాయి. ఒక్కసారిగా నువ్వు మాట్లాడే తీరైతే చాలా మందికి మిస్మరైజింగ్ చేసింది. వండర్ఫుల్ స్పీచ్ మాట. ఒక్క మాటలో చెప్పాలి యష్మి గురించి. డిఫెండ్ చేసింది ఇప్పటి వరకు కూడా సోనియాని చాలా మంది కూడా డిఫెండ్ చేయలేక వదిలేశారు. ఫర్ ద ఫస్ట్ టైం యష్మి మట్టికి పట్టుకుందంటే వదలట్లే, పట్టుకుందంటే వాళ్ళ నువ్వు యష్మితో పెట్టుకుంటే అలాంటి జలగతో నువ్వు చలగాలాటాలు. అని నిఖిల్ వైపు పృథ్వీ వైపు నువ్వు చూస్తున్నావు యష్మి అని సోనియా యష్మిని అంటుంది కదా. సో నెక్స్ట్ గేమ్ లో చూద్దు నీ ఎవరు చూస్తున్నావు అనేసి అంతే సోనియా చూస్తుంది. సోనియా ట్రిగ్గర్ చేస్తుంది, అక్కడ పాయింట్ అవుట్ చేస్తుంది. ఎందుకంటే ఇతను ఈ మీదకే ఇవన్నీ అభియోగాలన్నీ వచ్చి మీద పడిపోతున్నాయని ఒకసారిగా ఎలా తప్పించుకోవాలి నేను ఉల్టా చేస్తే అసలు ఎప్పుడైనా మనం ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం బిగ్ బాస్, ఎప్పుడైనా నిఖిల్ ని గాని పృథ్వీని గాని యష్మి ఫ్లడ్ చేసినట్టు ఎక్కడైనా కనిపించిందా? మరి ఏమంటారు దీన్ని? ఏమంటారు? ప్లేట్ తిరిగేయడం. ఆల్రెడీ అంత యష్మి నువ్వు ప్లేట్లు తిరిగేయడంలో చాలా సీనియర్. నువ్వు నీ అంత సీనియర్టీ మాకు లేదులేండి, మీరు చాలా తిరిగేసి వచ్చారు కదా లోపలికి. నీకు ఆ మాట సరిపో